బాహుబలి ది ఎపిక్ అని రిలీజ్ చేస్తున్నారండి. అందరూ తెలుసు ఆ విషయం. దీంట్లో కొత్త ఏం లేదు. అయితే కొత్త సీన్లు కొన్ని యాడ్ చేస్తున్నారంట. దాంతోపాటు 100 కోట్లు రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి గారు అని టాక్. ప్రీ రిలీజ్ ఓన్లీ హైదరాబాద్ డిన్నర్సే 2,25,00,000 అయినాయి అంట. దాంతోపాటు 9 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి అంట. ఏదో ప్రీమియర్సో దేనికో అని అంటా ఉన్నారు. మరి అఫీషియల్స్గా ఫిగర్స్ ఇంకా మనకు తెలియదు, ఎవరు తెలియలేదు. దాంతోపాటు వరల్డ్ వైడ్గా అంతా మొత్తం మీద కలిపి 100 కోట్లు టార్గెట్ చేశాను రిలీజ్కి. అంటే చూడండి ఆయన ప్లానింగ్ ఎలా ఉందో. రిలీజ్లో కూడా కొత్త రకమైన మార్కెటింగ్, కొత్త రకమైన స్ట్రాటజీస్, కొత్త రకమైన ఆలోచనలు చేస్తున్నాడు ఆయన. ప్రతి డైరెక్టర్, మన అప్కమింగ్ ప్రతి డైరెక్టర్లు మనం నేర్చుకోవాలి ఇలాంటివి. ఓపెన్గా ఆయన ఒక లైబ్రరీ మనందరికీ. దాంతోపాటు సినిమాలో కూడా మనం నేర్చుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి. చాలా సీన్లు యాడ్ చేశారంట, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దాంట్లో సినిమా. ప్లస్ 2 అంటే 2 పార్ట్లు కలిపి ఒక పార్ట్గా తీశారంట. సో బాహుబలి ఈ రికార్డులు క్రాస్ చేసి ప్రపంచం మొత్తంలో కూడా రిలీజ్ సినిమా కూడా 100 కోట్లు వస్తాయి అంటే అసలు ప్రొడ్యూసర్కి అంత ఆనందం. ఇది కేవలం జక్కన్న గారికి క్రెడిబిలిటీ, జక్కన్న గారి టాలెంటు, జక్కన్న గారికే ఇవ్వాలి మొత్తం 100%. దాంతోపాటు ప్రభాస్ గారు, రాణా గారు, అనుష్క గారు, మన సత్యరాజ్ గారు అవ్వచ్చు, మన తమన్నా గారు అవ్వచ్చు, రమ్యకృష్ణ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ నాజర్ గారు అవ్వచ్చు, ఇంకా చాలామంది యాక్టర్లు మిస్ అయితే క్షమించండి, సుబ్బరాజు గారు అవ్వచ్చు, లేదంటే ఎవరైనా సరే దీనికి యాడ్ అయ్యారు. ఒక డైరెక్టర్ విజన్, ఒక డైరెక్టర్ కష్టపడితే, ఒక డైరెక్టర్ మనసు పెడితే, ఒక డైరెక్టర్ ఇలా తీయాలి సినిమాని అని ఒకటికి 10 సార్లు రాసుకొని 3 యాక్ట్ స్ట్రక్చర్లు ఫాలో అవుతా, ఫార్ములాలు ఫాలో అవుతా, థీమ్ ఫాలో అవుతా, కాన్ఫ్లిక్ట్ ఫాలో అవుతా తీసుకుంటే సినిమా అవుట్పుట్ ఇంత భయంకరంగా వచ్చిద్దా, ఇంత బాగా వచ్చిద్దా అని చెప్పి. దీంతోపాటు వీళ్ళు ఇది చేసి అది చేసి యూఎస్లో దీన్ని సెన్సేషన్ చేసి దీన్ని మళ్ళీ ఆస్కార్కో దేనికో నామినేట్ చేస్తే బాగుండి నేను కోరుకుంటున్నాను. అంటే ఆస్కార్కి మరి పాత సినిమాలు తీసుకుంటారు లేదు నాకైతే తెలియదు, కానీ ఆ రేంజ్లో పబ్లిసిటీ వచ్చిద్దేమో అమెరికాలో, ఆస్ట్రేలియాలో అనుకుంటున్నాను. ఎందుకంటే RRR చూసే ఆ ఫారెన్ వాళ్ళు అలా ఆనందపడ్డారంటే ఇంకా బాహుబలిని ఇలా తీస్తే ఇంకే రేంజ్లో ఉంటుందో. దాన్ని ఇంగ్లీష్లో కూడా చేస్తే ఇంకా బాగుండేదేమో. మరి ఉందో లేదో నాకైతే తెలియదు, డబ్బింగ్ సబ్సిడీలు ఉండే ఉంటాయి. అయితే ప్రతి డైరెక్టర్ ఇలాంటి మహా మాయాజాలాన్ని, మహా వింతని నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం సినిమా తీస్తున్నప్పుడు సినిమాని ఇష్టంగా అని జక్కన్న గారు కూడా వచ్చి సినిమాని ఇష్టంగా తీసుకుంటాడు. ఆయన సినిమాని ఆలింగనం చేసుకున్నాడు. సినిమాయే ఆయన లైఫ్. ఇంకా వేరే రాజకీయాల్లో కానీ, వేరే పబ్బులు, డిస్కోలు, వేరే వేరే కాంట్రవర్సీల్లో కానీ, వేరే వేరే వాటిలో ఎక్కువ అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వడం. సినిమానే జీవితం, డైరెక్షనే జీవితం. దేవుడి దయ వల్ల మీలా కూడా చాలామందికి అవకాశం వచ్చే ఉంటుంది. ₹1 కోటి 2 కోట్లు కూడా సినిమాలు మీకు వచ్చి ఉంటాయి. 50 లక్షల సినిమాలు వచ్చి దాని మీద ప్రాణం పెట్టండి. ప్రాణం మనందరం పెట్టాలి. మాలాంటి వాళ్ళకి ఎలాగో అదృష్టం ఇప్పుడు ఎలా వచ్చేటట్టు కనిపించలేదు. ఎవరైతే మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారో, ఆల్రెడీ వచ్చిందో దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు ఒక బాహుబలి ఎపిక్ అనేది రిలీజ్ అవుతుంటే చూడండి, మాస్ జాతరను కూడా పోస్ట్ పోన్ చేశారు వెనక్కి. ఒక 2 రోజులు, ఒక రోజు వెనక్కి పోస్ట్ పోన్ చేశారు. అంటే చూడండి, ఒక సినిమా ఎప్పుడో వచ్చింది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎప్పుడో వచ్చిన సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంటే వేరే సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవుతా ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్కున్న రికార్డులు మొత్తం చెరిపేసి 100 కోట్లు అంటే వస్తున్నాయి. అంటే ఒక కొత్త సినిమాకు 100 కోట్లు వస్తేనే రికార్డ్ అని చెప్పుకున్నారు చాలామంది. అలాంటి సీజన్లో, అలాంటి కాలంలో ఒక బాహుబలి లాంటి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తా దీన్ని 100 కోట్లు వస్తున్నాయి. అసలు ఈయన మార్కెటింగ్ స్ట్రాటజీస్ చూడండి, తర్వాత ఈయన పబ్లిసిటీ చూడండి, తర్వాత ఈయన పెట్టి ఇంటర్వ్యూస్ చూడండి, తర్వాత ఈయన ఫారిన్లో మార్కెటింగ్ చూడండి. ఆఖరి మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి కూడా మైక్ తీసుకొని మాట్లాడే ముందుకు వచ్చాడు అంటే ఇది మామూలు విషయం కాదు. అసలు తెలుగు సినిమా చరిత్రని, తెలుగు సినిమాని ప్రపంచం మొత్తానికి చూపించాడండి. ఒకప్పుడు తెలుగు సినిమా నేను 2006లోనో ఏమో 2007లో అనుకుంటా ఆస్ట్రేలియా 8లో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎవరు రజనీకాంత్ మీ హీరోనా, ఇటు పంజాబ్ వాళ్ళు వాళ్ళందరూ అడుగుతూ ఉండేవాళ్ళు, ఎక్కిరిస్తున్నట్టు ఉండేవాళ్ళు. మీ తెలుగు సినిమానా, మీ హీరో ఈయన అంటే చిరంజీవి అనేవాళ్ళం మేము, లేదంటే ప్రభాస్ అనేవాళ్ళం. అప్పుడు నవ్వుతా ఎక్కిరిస్తా చిన్న సినిమాలు మీది ఎట్లాంటి సినిమాలు అని భోజ్పురి లాగా మన కంపేర్ చేయడం, ఇవన్నీ అసలు భలే బాధేసేది. ఎందుకంటే ఆ రోజుల్లో మన 25 ఏళ్ల వయసులో ఇంకా అభిమానాలు ఎక్కువ ఉండేవి, ఈ సినిమా అంటే ప్రాణం ఉండేది. చిన్న మాట అన్న మనం ఊరుకునేవాళ్ళం కాదు. అలాంటి సమయాల్లో ఎంతో బాధని, మన సినిమా ఎందుకు ప్యాన్ ఇండియా అవ్వట్లేదు, మన సినిమా ఎందుకు అసలు వరల్డ్ మొత్తం ఆడతలేదు, మన సినిమాకి ఎందుకు డబ్బింగ్ చెప్పరు, మన సినిమాకి ఎందుకు సబ్ టైటిల్స్ రావని బాధపడుతున్న దాన్ని ఇప్పుడు పంజాబ్ వాళ్ళు అవ్వచ్చు, నార్త్ ఇండియాలో ఎవరైనా సరే అబ్బా
తెలుగు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దిరా, తెలుగు సినిమా రిలీజ్ అయితే బాగుంటురా, చూద్దాము, తెలుగు వాళ్ళు అసలు మామూలు కాదు, హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీస్తారని చెప్పి జక్కన్న గారు తీసుకెళ్లే విధానానికి ఆయనకి పాదాభివందనం చేయాలి మన డైరెక్టర్లు అందరూ కూడా. మనం ఒక లైబ్రరీగా తీసుకొని దీని ఒక లైబ్రరీగా వాడుకొని ఆయనలాగా మనం అదే సినిమాని తీయాలి, అదే డ్రెస్సులతో అదే సీన్లని కాదు, కథనం అది లొకేషన్, అది స్కైఫై సినిమా అవ్వచ్చు, లేదంటే అది మా సినిమా అవ్వచ్చు, లేదంటే ఇంకొక ఎమోషన్ సినిమా అవ్వచ్చు, లేదంటే ఇంకొక చారిత్రక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని మనం ఇంట్రెస్ట్గా తీయగలగాలి. దాన్ని మనం ఇంట్రెస్టింగ్గా తీసిన రోజే మనకు మంచి జరిగిద్ది, మనం హిట్ కొడతాము, మన సినిమాలు కూడా బాగా ఆడతాయి. ఎందుకంటే ఒక తరం వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో తరం అవసరం, ఈ తరం వెళ్ళిపోవాలి, ఇంకో తరం అవసరం, నెక్స్ట్ తరం డైరెక్టర్లుగా మనం ఆయన రేంజ్కి మనం వెళ్ళాలి. ఒక్క ఫ్లాప్ కూడా కొట్టకూడదంటే, ఆయనకు ఒక ఫ్లాప్ కూడా రాలేదంటే ఆయన మెయిన్గా ఫాలో అవుతుంది 3 యాక్ట్ స్ట్రక్చర్లు ఫాలో అవుతాడు, తర్వాత థీమ్లు ఫాలో అవుతాడు, తర్వాత కాన్ఫ్లిక్ట్ ఫాలో అవుతాడు, తర్వాత ప్లాట్ పాయింట్లు, ఆయన ప్రతిదీ కూడా స్క్రిప్ట్ని రాసి ఒకవేళ ఫాదర్ ఇచ్చినా కూడా వాళ్ళ టీం కూర్చొని పనిచేసి జడ్జిమెంట్, ఆ సినిమాని జడ్జిమెంట్, చిన్నప్పటి నుంచి ఆయన సైకిల్ వేసుకొని ఇట్లా తిరిగిన వాతావరణాలు, నేలలో సినిమా తీసుకున్న వాతావరణాలు అన్నీ తీసుకొని ఆడియన్కి ఏమి ఇష్టం, ఆడియన్కి ఏమి కావాలి, మన సినిమాలో ఏముంది, ఈ టైంలో ఆడియన్ ఎంజాయ్ చేస్తాడా లేదా, ఈ సీను నీ కోసం మన కోసం చేయకూడదు, సినిమా ఆడియన్ కోసం ఎంజాయ్ చేస్తాడా, లేదంటే డబ్బుల కోసం మన సినిమా చేస్తున్నాము, మన క్రియేటివిటీని బయట తీసుకెళ్తే సినిమా చేస్తున్నాము. ఓన్లీ మన ఒక్కడి కోసం అయితే మన సినిమా మనం తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ ఆడియన్ కూడా చూడాలి. కాబట్టి ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమా ఆలోచించి వాళ్ళు ఈ పాటకి డ్యాన్స్ చేస్తారా, ఈ స్టెప్కి అరుస్తారా, ఈ డైలాగ్కి రెచ్చిపోతారా, ఈ గుర్రంకి హీరో పగల కొట్టుకుంటా వెళ్తే ఇంకా అసలు వాళ్ళకి అదిరిపోయిద్దా, వాళ్ళ హీరోని ఇలా చూద్దాం అనుకుంటున్నారా, వాళ్ళ హీరోని ఇలా చూద్దాం అనుకుంటున్నారా, వాళ్ళ విలన్ని ఇలా చూద్దాం అనుకుంటున్నారని చెప్పి హీరోని విలన్ని రెండింటిని పెట్టుకుంటా వెళ్ళి ఎంత ఆధ్యాత్మికంగా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఆ సినిమా హాల్లో మనం వెళ్ళినప్పుడు అసలు వేరే లోకానికి వెళ్ళిపోయినట్టు, ఆ థియేటర్ ఇంకా ఒక 2 గంటల 3 గంటల సినిమా కాదు, ఇంకొక గంట వస్తే కూడా బాగుండు అనిపించేటట్టుగా చేసిన రాజమౌళి గారికి పాదాభివందనం పెట్టుకుంటూ మళ్ళీ డైరెక్టర్లకు ఒక అవకాశం ఆయన ఇచ్చినందుకు, మనకి పాన్ ఇండియా రేంజ్లో అవకాశాలు వచ్చినందుకు, ఓటీటీలో అవకాశాలు వచ్చినందుకు, మనకి ఎన్నో కన్నడంలో ఇప్పుడు మన సినిమా తీసుకోవడం మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే అక్కడ పిలుస్తున్నారు, తమిళ్లో పిలుస్తున్నారు, హిందీలో పిలుస్తున్నారు, ఆఖరికి ఇంగ్లీష్లో కూడా పిలిచే రేంజ్కి తీసుకెళ్ళాడు మన సినిమాని. అంటే ఇది చిన్న విషయం కాదు. థియేటర్కి వెళ్ళి ట్రై చేసి చూడండి. ఈ 100 కోట్ల ఎపిక్ని మనందరం కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి అందరూ హ్యాపీగా, సినిమా ఈజ్ సెలబ్రేషన్, మనకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. కాబట్టి తెలుగు ప్రేక్షకులకి సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఇంకా కులాలు, మతాలు, హీరోయిజాలు ఇవన్నీ వదిలేసి సినిమాని ఎంజాయ్ చేద్దాం, సినిమాని ఆనందిద్దాం, సినిమాని అబ్జర్వ్ చేసుకుందాం, సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.